హలో ఫ్రెండ్స్, కొన్ని చుక్కమల్లి ఫ్లవర్స్ విప్పినాయి. ఈ ఫ్లవర్స్ కొంచెం లేట్గానే విప్పినాయి, ఎర్లీ మార్నింగ్ రాలేదు. మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ ఇలా ఇంత బాగా వచ్చిన ఫ్లవర్స్ వర్షాలకు అన్నీ ఖరాబ్ అయిపోయినాయి. ఇలా అయిపోయినాయి, వర్షం బాగా పడింది, మళ్ళీ వచ్చేస్తాయి. కాస్మాస్ ప్లాంట్ ఇక్కడ కొంచెం మట్టి లూజ్ చేస్తున్నాను. ఇందులో మట్టి గట్టిగా ఉంది, కొన్ని వాటర్ పోసేస్తాను. అప్పుడప్పుడు ఇలా మొక్కలకి కింద ఏర్ల దగ్గర పక్కకి కొంచెం మట్టి లూజ్ చేసి వాటర్ పోస్తూ ఉంటే మొక్కలు చాలా బాగా వస్తాయి. ఏర్లు కట్ అవ్వకుండా సైడ్కి లూజ్ చేస్తూ ఉన్నాను. మట్టి గట్టిగా ఉంది, ఇందులో కూడా కొద్దిగా లూజ్ చేశాను. మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ ఉండాలి కదా, ఎర్లీ మార్నింగే కోసేశారు. ఇక్కడ ఒకటి పడిపోయి ఉంది, కొన్ని తీసుకెళ్ళిపోయారు ఫ్లవర్స్. లెమన్ ఎల్లో, బచ్చలి ప్లాంటు, రెడ్ బచ్చలి లీవ్స్ అన్నీ చుక్కొచ్చేస్తున్నాయి, అందుకే వైట్ బచ్చలు పెట్టాను ఎక్కువగా. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ విప్పుతున్నాయి. ఈ ప్లాంట్ అయితే చాలా హైట్ వెళ్ళింది, మొగ్గలు చాలా బాగా వచ్చినాయి. కొన్ని వాటర్ పోస్తున్నాను. ఇందులో మొత్తం డ్రై అయిపోయింది మట్టి, ఇక్కడ కొన్ని పోస్తున్నాను. జామ మొక్క, ఇక్కడైతే కొబ్బరి చెట్టు ఒకటి ఉంది, కొబ్బరి మొక్క. ఒక కొబ్బరికాయ పెట్టేశాను, కొబ్బరి మొక్క వచ్చేసింది. మామిడి మొక్క గోడకు ఆనుకుని వచ్చేసింది, తీసేసేయాలి దాన్ని రూట్స్తో, లేకపోతే గోడ ఖరాబ్ అయిపోతుంది. చిక్కుడు మొక్కలు అయితే చిన్న డబ్బాలో చాలా బాగా వచ్చినాయి, మళ్ళీ కదిపితే రూట్స్ కట్ అయిపోతాయని ఇంకా అలా ఉంచేసాను. చెట్టు చిక్కుడువి చిన్న చిన్న మొక్కలకి వచ్చేస్తాయి. ఇందులో ఎక్కువగా ఫ్లవర్ ప్లాంట్స్, గోంగూర సీడ్స్ వేశాను. ఇక్కడ బర్డ్స్ గూడు కట్టుకున్నాయి, పైనుంచి ఇలా రాలుతూ ఉన్నాయి. చాలా చోట్ల పెట్టుకున్నాయి బర్డ్స్, వాటికి ఎప్పుడు ఫుడ్ వాటర్ పెట్టి ఉంచుతాను. పప్పాయ ప్లాంటు, ఇక్కడైతే ఫ్లవర్స్ వచ్చినాయి, బాగున్నాయి కదా, కలరు క్రీమ్ కలర్. ఇలా ఫ్లవర్స్ వచ్చిన మొక్కకి కాయలు రావు, వీటిల్లో కూడా మేల్ ఫిమేల్ ఉంటాయి. పింక్ బౌలు, ఈ చిన్న బౌల్లో మెంతులు వేసాను కదా, వాటర్ లేవు ఇందులో, ఇప్పుడే వస్తూ ఉన్నాయి, స్టార్ట్ అవుతున్నాయి. కొన్ని వాటర్ పోసేస్తున్నాను. ఎప్పుడు డ్రై అవ్వకుండా చూసుకుంటే బాగా వస్తాయి. మెంతులు త్వరగా వస్తాయి అన్నిటికన్నా. చిక్కుడు ప్లాంటు, ఇక్కడ కొన్ని చిక్కుడుకాయలు వచ్చినాయి. మార్కెట్కి వచ్చాను, ఇక్కడ కొన్ని ఉల్లిపాయలు తీసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయల పట్టు వాటర్లో పోసేసి 1-2 డేస్ ఉంచేసి మొక్కలకు పోస్తే చాలా బాగా వస్తాయి మొక్కలు. ఈ చిన్న చిన్న ఉల్లిపాయలు పెట్టేసినా వచ్చేస్తాయి ఉల్లిపాయ మొక్కలు. వాటికి నల్లటి సీడ్స్ వస్తాయి, వైట్ ఫ్లవర్ వచ్చి ఆ సీడ్స్ మళ్ళీ నారులాగా పోసుకోవచ్చు. బ్లాక్ సీడ్స్ ఉంటాయి, ఫ్లవర్ అయితే వైట్ కలర్లో చాలా బాగుంటుంది. మిడిల్లో వస్తుంది ఒకటే కొమ్మలాగా ఫ్లవరింగ్. ఇవి కొన్ని వర్షానికి కుళ్ళిపోయినాయి, సపరేట్ చేసేసాను, కొన్ని ఎండలో పెట్టేశాను. ఈ ఉల్లిపాయ అయితే మొక్క వచ్చింది, దీన్ని పెట్టుకోవచ్చు, చాలా బాగా వచ్చింది. ఇది ఇట్లా వచ్చినాయి పెడితే త్వరగా వచ్చేస్తాయి. మామూలు ఉల్లిపాయలు అయినా పెట్టుకోవచ్చు. మొక్క ఎదిగి కొంచెం టైం పట్టిద్ది. ఆ ఉల్లికాడలు కూడా కట్ చేసుకుని ఆకుకూరలాగా యూజ్ చేసుకోవచ్చు. కొన్ని ఫ్లవర్స్ కోసాను. ఉల్లికాడల్లో చాలా విటమిన్స్ ఉంటాయి. కొన్ని ఇందులో వేసేస్తున్నాను. ఎండ ఇంక ఇప్పుడు పోయింది, కాసేపు వచ్చింది ఎండ మార్నింగ్ టైంలో.
మార్కెట్లో ఇంకొన్ని తీసుకున్నాను. నిమ్మకాయలు తీసుకున్నాను. ఇప్పుడైతే నిమ్మకాయలు చాలా తక్కువ రేటు ఉంది. కొన్ని బీన్స్ తీసుకున్నాను. ఇవి కొన్ని సీడ్స్ మనకి మొక్కలకు వేసుకోవచ్చు, చాలా బాగా ఉపయోగపడతాయి. మెంతులు, ధనియాలు ఉన్నాయి ఇందులో. ఇక్కడ కొన్ని తీసుకున్నాను.